టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026ను కైవసం చేసుకుంది. మనం చూస్తే గనక డిఫెండింగ్ ఛాంపియన్ ఏదైతే దేశం, ఆ దేశంలో ఆతిథ్యం ఇస్తూ టైటిల్ గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వీళ్ళ తర్వాత ఇప్పుడు మనం చూస్తే గనక సూర్యకుమార్ యాదవ్ స్కై ఇప్పుడు టీంని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించారు. అంతేకాదు 3 సార్లు టీ20 టైటిల్ గెలుచుకున్న తొలి దేశం భారతదేశం అన్నమాట. ఇలాంటి చరిత్ర ఇంకెప్పుడు తిరిగి రాదంటున్నారు. టీ20 ఫైనల్స్లో ఇంత స్కోర్ కొట్టడం, ఈరోజు కొట్టినంత స్కోర్ కొట్టడం కూడా అసలు అసాధ్యం అంటున్నారు అనమాట. న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో భారతదేశం టీ20లో గెలిచిందనమాట. ఫైనల్ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజు శాంసన్ 89 పరుగులు, ఇషాన్ కిషన్ 54 పరుగులు, అభిషేక్ శర్మ 52 పరుగులు, ఇలా అందరూ కూడా ఉధృతంగా ఆడారు. అనంతరం మనం చూస్తే కనుక న్యూజిలాండ్ సెకండ్ టైం బ్యాటింగ్ వచ్చింది. ఫస్ట్ ఇండియా బ్యాట్ చేసింది న్యూజిలాండ్ అనమాట. న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆల్అౌట్ అయిందనమాట. న్యూజిలాండ్ ట్రై చేసినా సరే అసలు ఆ స్కోర్ 255 అనేది అందుకోలేని పరిస్థితి. సో ఫైనల్ గా సునాయాసంగా భారతదేశం టీ20 2026 వరల్డ్ కప్ ని గెలిచేసింది. సంజు శాంసన్ అత్యధిక స్కోర్ తో మనం చూస్తే అత్యధికమైన సిక్సర్స్ కూడా కొట్టారు టీ20 వరల్డ్ కప్ లో.